గెలుపు గుర్రం మీద ఉన్న నవీన్ యాదవ్ ఇంటి దగ్గరికి వెళ్దాం. నవీన్ యాదవ్ ఇంటి దగ్గర రంజిత్ మనతో లైవ్ లో అందుబాటులో. రంజిత్, ఏంటి సెలబ్రేషన్ మూడ్ ఏంటి? రౌండ్ కి మెజార్టీ పెరుగుతున్న కొద్ది కూడా నవీన్ యాదవ్ పార్టీ ఆఫీస్ లో సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడే బాగా సంఖ్య కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. అయితే మొదటి రౌండ్ ఫలితం నుంచి కూడా చాలా ఉత్కంఠగా పార్టీ ఆఫీసులు ఇక్కడ బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేసి ఫలితాలు చూస్తున్నారు. సో రౌండ్ కి మెజార్టీ పెరుగుతున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇక్కడ సంబరాలు చేసుకున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. దాదాపు ఎన్నికల సందర్భంగా 40 రోజుల పాటు నవీన్ యాదవ్ గెలుపు కోసం కృషి చేసినటువంటి తమకు ఇప్పుడు రౌండ్ వస్తున్నటువంటి మెజార్టీ కూడా తమకు ఆనందాన్ని కలిగిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు ఇక్కడ చేరుకుంటున్నారు. రౌండ్ అంటే మొదటి రౌండ్ నుండి కూడా మెజార్టీ పెరుగుతున్న కొద్ది కూడా అభిమానులు ఇక్కడ బాణసంచ కలిసి సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం నవీన్ యాదవ్ బాబు అంటూ ఉన్నారంటే మాట్లాడారు. చెప్పాలంటే ఏ రకంగా అంటే రౌండ్ కు మంచి కెపాసిటీ, మంచి రూలింగ్ బాగా పెరుగుతా ఉన్నది. ప్రతి రౌండ్ కు మంచి మెజారిటీ వస్తుంది. చూడొచ్చు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభిమానులు పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడ నవీన్ యాదవ్ కి సంబంధించి పార్టీ ఆఫీస్ ఈ పార్టీ ఆఫీస్ కేంద్రంగానే దీనికి సంబంధించి ఇక్కడ ఎలక్షన్ స్ట్రాటజీ అంతా కూడా రచించారు. సో ఇక్కడికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్యకర్తలంతా కూడా చేస్తున్నారు. రౌండ్ కి అనే సంబంధించి లీడ్ పెరుగుతున్న కొద్ది కూడా ఇక్కడ బాణసంచ కాల్చి సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. యాదవ్ కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉన్నారా, ఇంటి దగ్గర ఉన్నారా? ప్రస్తుతం నవీన్ యాదవ్ ఇంకా కౌంటింగ్ సెంటర్ వద్ద ఉన్నారు. పూర్తి స్థాయిలో రిజల్ట్ వచ్చిన తర్వాత నవీన్ యాదవ్ ఇంటి పక్కనే ఇక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఉంది. దాని పక్కనే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ ఉంది. సో ఇక్కడ అంతా కూడా పూర్తిగా కోలాహల వాతావరణం నెలకొంది. వైపు ఇల్లు పెద్ద ఎత్తున గ్యాదరింగ్ అయిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఫలితం వచ్చిన తర్వాత నవీన్ యాదవ్ అక్కడి నుండి నవీన్ యాదవ్ కి చిరకాల స్వప్నం. జూబ్లీహిల్స్ నుంచి అతను 3 సార్లు పోటీ చేశారు. ఒకసారి ఇండిపెండెంట్ చేశారు, ఒకసారి ఎంఐఎం తరఫున చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. సో అదే నియోజకవర్గంలో ఓడిపోయిన అంటి పెట్టుకొని పని చేస్తూ ఉన్నారు. పార్టీ ఏదైనా అతను పని చేయటం అనేది అతను వాళ్ళ తండ్రి చంద్రశేఖర్ యాదవ్ ఇద్దరు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ ఓటమి సందర్భంగా సింపతి కావచ్చు, కంటిన్యూస్ గా ఓడిపోయినా అక్కడ ప్రజలతో మమేకం అవడం కావచ్చు, ఈ కారణం ఏదైనా గెలుపు గుర్రం మీద ఈ రోజు నవీన్ యాదవ్ క్లియర్ కట్ గా ఉన్నారు. గెలుపుకు కొంచెం అధికారికంగా 10 రౌండ్లు పూర్తయి ఆ తర్వాత రిజల్ట్ డిక్లేర్ చేస్తారు. కానీ ఇప్పుడు 5వ రౌండ్ తర్వాత 12,000 ఓట్ల మెజారిటీ, 6వ రౌండ్ లో ఆధిక్యం అని చెప్తే క్లియర్ కట్ గా గెలుపు